ఇరు రాష్ట్రాల్లో రబీ వేసవి పంటలుగా వేరుశెనగను ప్రాంతాన్ని బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య విత్తుకుంటారు. వేరుశెనగ పంటకు చీడపీడలతో పాటు కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపు పంట దిగుబడిని తగ్గించటమే కాదు, చీడపీడలకు ఆవాసంగా ఉండి ప్రత్యక్ష పరోక్ష నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల తుంగ, గరిక, పార్థీనియం ఇతర ఆకుజాతి మొక్కలను నివారించడం ఎంతైనా ముఖ్యం. కలుపు నివారణకు సేద్య యాంత్రిక పద్ధతులతో పాటు అవసరమైతే కలుపు రసాయనాలను జోడించవచ్చు. అయితే కలుపు రసాయనాలను విచక్షణతో వాడాల్సి ఉంటుంది. వేరుశెనగ పైరులో కలుపు యాజమాన్యం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ నుంచి తెలుసుకుందాం. రబీ కాలంలో సాగు చేసేటువంటి నూనె గింజ పంటలలో వేరుశెనగ అతి ముఖ్యమైనది. ఈ పంటలో రకరకాలైన కలుపు మొక్కలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అలాగే ఈ కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారి బాంబు లాంటి కలుపు మొక్కలు మొవ్వుకుళ్ళు లాంటి వైరస్లు కూడా ఆశ్రయం ఇవ్వడం వలన దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి సరైన సమయంలో కలుపు యాజమాన్యం చేపట్టి ఈ కలుపుని మనం నివారిస్తేనే అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేరుశెనగలో వాడుకోవడానికి అనువైన కలుపు మందులు ఉన్నాయి. అందులో విత్తిన వెంటనే వాడుకోదగిన కలుపు మందులు ఏంటంటే ఇవి పెండిమిథాలిన్ 30% ద్రావకము. ఇది ఎకరానికి 1 నుంచి 1.3 లీటర్ల వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా పెండిమిథాలిన్తో పాటు ఇమాజ్తాపైర్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో బాగా సమర్థవంతంగా పనిచేస్తున్న కలుపు మందు ఏంటంటే డైక్లోసులామ్. ఇది ఎకరానికి 12.4 గ్రాముల పొడి మందు. దీన్ని వాడుకుని ఈ కలుపు మొక్కలు అనేవి మొలవక ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. విత్తిన వెంటనే ఈ కలుపు మందులను 48 గంటల లోపల భూమిలో పదును ఉండేటట్లు చూసుకుని పిచికారీ చేసుకుంటే గనక వయ్యారి భామతో పాటు ఇతర కలుపు మొక్కలు కూడా మొలవకుండానే చనిపోతాయి. ఒకవేళ ఈ విత్తిన వెంటనే వాడుకోలేని పక్షంలో లేదా ఎక్కువ కలుపు సమస్య ఉన్న భూముల్లో మళ్ళీ గనక కలుపు మొక్కలు మొలిస్తే గనక విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల, అంటే కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజ్తాపైర్ ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. ఈ కలుపు మందు వలన వెడల్పాకు కలుపు మొక్కలు, ఏకవార్షిక గడ్డి, అలాగే తుంగ అనేది బాగా ఉధృతి తగ్గడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏకవార్షిక గడ్డి మాత్రమే ఎక్కువగా ఉంటే గనక క్విజాలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం అవ్వాలంటే ఈ 2 కలుపు మందులు అంటే ఇమాజ్తాపైర్తో పాటు క్విజాలోఫాప్ హాచిమాన్ పేరుతో దొరుకుతుంది, ఇది కూడా వాడుకోవచ్చు. లేదంటే మార్కెట్లో మనకి ఇమాజ్తాపైర్తో పాటు ప్రొపాక్విజాఫాప్ అనే కలుపు మందు కూడా మిశ్రమ కలుపు మందు లభ్యమవుతూ ఉంది. షాకేడ్ అనే పేరుతో ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం అవుతాయి.